మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సనాతన ధర్మాల్ని కాపాడటం కోసం ఈ భారతదేశంలో ఎవరో ఒకరు పుట్టుకుంటూ వస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇతర నాయకులు ఎవరైనా సరే మరి ఇలాంటి చర్యలు గత 5 సంవత్సరాల నుంచి జరిగినవన్నీ కూడా మేము మరి ఎప్పుడు కూడా తప్పు అని చెప్తానే ఉన్నాం, కానీ ఎవరిని పట్టించుకోలేదు. మీ అందరికీ గుర్తుందో లేదో, మేము రాముడి శిరస్సు ఖండించినప్పుడు మేము అక్కడికి వస్తామని చెప్పాం. వేలాది మంది పోలీసులు మరి నెల్లిమర్ల దగ్గర ఇచ్చేసినా మేము ఆ కొండ దగ్గరికి వెళ్ళడంలో మా నాయకుడు 11 గంటలకల్లా మేము వస్తాం, ఆ భగవంతుడు మాకు పూర్తి శక్తి ఇచ్చారని అంటే మీరు చూసే ఉంటారు. నేను పంచకర్ల సందీప్ ఇద్దరం కలిసి 11 గంటలకు అక్కడికి వెళ్ళాం. వేల మంది పోలీసులు ఉన్నా కూడా అది భగవంతుడు కృప. మేమేమంటామంటే పోలీసులు కానీ అధికారం కానీ ఎవరు అడ్డలేరు భగవంతుడి దగ్గర, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటుంది ఏంటంటే, ఇది తప్పు జరిగిందంటే తప్పు జరిగిందని చెప్పండి మీరు చేయకపోతే, కానీ చేసిన వాళ్ళని సమర్థించద్దండి. మనకి సనాతన ధర్మాలు, అలాగే మన నమ్మకాలు, ఇవన్నీ ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఆచారాలని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు ఒక పార్టీలో ఉన్నామని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వాలా తిరుపతికి వెళ్తే అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇది అతీతం కాదు. మరి ఎందుకు గత 5 సంవత్సరాలు ఇవ్వలేదని అంటే మరి అది మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు 5 సంవత్సరాలు ఇవ్వలేదు? అంత దారుణమైన పరిపాలన మీరు చేశారు. మీ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత మీరు భగవంతుడివి కూడా మీరు పక్కదారి పట్టించారని తెలుసుకోకుండా గత 5 సంవత్సరాలు ఎందుకు అడగలేదని అంటే, అడిగితే ఉంచారా మీరు వాళ్ళని? ఎవరినన్నా బతకనిచ్చారా? మాస్క్ అడిగిన వ్యక్తి ఆయన్నే భూమి మీద లేకుండా చేసిన గనులు మీరు. అలాంటిది డిక్లరేషన్ అడిగితే మీరు ఏం చేస్తారు? మరి బ్రాహ్మణులకి, అక్కడున్న పూజారులకి, అక్కడున్న నిజమైన భక్తులకి భగవంతుడి మీద వదిలేయడం తప్పితే వెళ్ళి పోరాటం చేసి తగువులు ఆడుకొని గోల చేసుకొని రచ్చ చేసుకునే మనస్తత్వాలు ఉండవు. అయితే భగవంతుడు చూస్తాడు అని అనుకున్నారు, ఈరోజు చూశాడు, ఇంకా చూస్తాడు. ఇదే మనస్తత్వం తెలితే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి మీరు మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి సనాతన ధర్మాలు పాటించుకుంటూ భగవంతుడిని పూజ చేసుకుంటూ అన్నీ చేస్తుంటే పక్క వాళ్ళు ఏదో చెబితే మీరు అది కేవలం పార్టీల కోసం సపోర్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. పార్టీలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా, లేక సనాతన ధర్మం ముఖ్యమా? మీరే తెలుసుకోండి. మనం సనాతన ధర్మాలు ఉంటేనే మనం ఉంటాం. ఎందుకంటే భారతదేశంలో అనేక మంది భారతదేశం మీద దండయాత్ర చేశారు. అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది మళ్ళా రిపీట్ అవ్వద్దు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఈరోజు ఇక్కడున్న వాళ్ళు కూడా మరి భారతదేశ సంస్కృతుల మీద, సనాతన ధర్మాల మీద మరి దాడి చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ప్రజలకి సైన్యం అంటే భగవంతుడికి కూడా మేము సైన్యమే. డెఫినెట్గా మేము ఎక్కడి వరకన్నా మేము ఆ సనాతన ధర్మాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్క కులం, మతం, వాళ్ళ మనోభావాల్ని కాపాడడం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. అదే మా నాయకుడు మరి ఈరోజు ఆ 11 రోజులు దీక్ష చేయడం దానికి కూడా కారణం. అనేకమైన ఇవి మీరు చూసే ఉంటారు. ఒక మసీదు నుంచి మరి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా ఆగిపోయి వాళ్ళని గౌరవించిన పరిస్థితులు మనం ఎన్నో అనేకమైన చూసాం. అంతేగాని ఊరికే బురద చల్లొద్దు. ఎట్టి పరిస్థితుల్లో తప్పొప్పుకోండి. ఎందుకంటున్నాం అంటే, మీరు ఎవరు, మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది మనం అడగట్లా. మీరే మాట్లాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మేము అడుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా
అందరినీ గౌరవించాలి. అందరి మతాల్ని, అందరి కులాలకి ఉన్న వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలనేదే మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం అయిన భారతదేశం, ఇది చాలా ప్రధానంగా అన్ని మీద నడుస్తూ ఉంది, సనాతన ధర్మాల మీద నడుస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి వారిని వీళ్ళందరికీ బుద్ధి వచ్చేటట్టు, బుద్ధి కలిగించేటట్టు చెయ్యమని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దిగజారారు, ఇంకా ఎంత దిగజారుతారో తెలీదు. కేవలం మా నియోజకవర్గంలో కూడా కొంతమంది ఇలాగే తయారయ్యారు. నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా కొంతమంది ఇలాగే తయారయ్యారు. దయచేసి చరిత్రల్ని మళ్ళా తిరగరాయొద్దు. ఎందుకంటే భగవంతుడితో పెట్టుకోవద్దు, భగవంతుడు కొండలతో పెట్టుకోవద్దు, భగవంతుడు ప్రసాదాలతో పెట్టుకోవద్దు. ఎందుకంటే మళ్ళా అవి ఎక్కడి వరకు వెళ్తాయో మా చేతుల్లో అయితే లేవు. అవి అన్నిటికీ అతీతం. ఎందుకంటే ఈరోజు చూస్తూనే ఉన్నారు, అనేకమైన దేశాలు ధర్మాన్ని పాటించకుండా కేవలం ప్రపంచం అంతటినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న చైనా లాంటి కొన్ని దేశాలు కూడా ఎంత అభివృద్ధి చేసినా ఒక్క గాలి వానకి తుడిచిపెట్టుకుపోతున్నాయి. అనేకమైన చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం. వాళ్ళకి మనమేమి అతీతం కాదు. మీరు కూడా దయచేసి అవన్నీ గమనించాలని చెప్పి కోరుకుంటూ, అందరి మనోభావాల్ని మనం గౌరవిద్దాం. ఏదైతే మనం నమ్ముకున్న సనాతన ధర్మాల్ని ఆచరిద్దాం, వాటిని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద, జై వెంకటేశ్వర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.